నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బయట వర్షం పడిందో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం నవ్వుల జల్లు కురవటం ఖాయం. సీరియస్గా చెప్తున్నా, ఈ మధ్య జీవితం ఒక స్టాండప్ కామెడీ షో లాగే అయిపోయింది. ప్రతి చిన్న విషయానికి ఒక జోక్, ప్రతి ఆశకి ఒక నిరాశ. అబ్బో, ఆన్లైన్లో 90% ఆఫ్ చూసి ఆర్డర్ పెట్టా. ప్రొడక్ట్ వచ్చాక అర్థమైంది క్వాలిటీకి 90% ఆఫ్ ఇచ్చారు. లవ్లో ఉన్నప్పుడు బ్రేకప్ పాటలు కూడా ఫీల్ అవ్వం. బ్రేకప్ తర్వాత హ్యాపీ సాంగ్ కూడా సాడ్ అనిపిస్తుంది. లవ్లో ఉన్నప్పుడు నువ్వు ఆన్లైన్లో ఉన్నావా అంటే కేర్, బ్రేకప్ తర్వాత ఇంకా ఆన్లైన్లోనే ఉన్నావా అంటే అనుమానం. లవ్లో ఉన్నప్పుడు మెమరీస్ అనిపించేవి, బ్రేకప్ తర్వాత అవే మెమరీస్ స్టోరేజ్ ఫుల్ అంటాయి. పెళ్లి భోజనం అంటే ప్రేమ కాదు బ్రో, అది పోటీ. ఎవడు ఎక్కువ ఐటమ్స్ పెడితే వాళ్ళే రిచ్ అన్నమాట. అరటి ఆకులో భోజనం అంటే హ్యాపీ, కానీ చేతికి సాంబార్ జారితే మొత్తం ఫోకస్ ఆకు మీదే. వడ్డించే అన్న అడుగుతాడు ఇంకా కావాలా? నోరు నిండా అన్నం ఉన్నా మనం కొంచెం వేయండి అన్న. పెళ్లి భోజనం మనకి ఓ నీతి చెప్తుంది, జీవితంలో అవకాశం వస్తే వదలకూడదు, ముఖ్యంగా స్వీట్ విషయంలో. మిడిల్ క్లాస్ డ్రీమ్ ఏంటంటే ఈఎంఐ లేకుండా బ్రతకటం. డ్రీమ్ కాబట్టే ఇంకా నెరవేరలేదు. జీతం రోజు మనమంతా రాజులం, మూడో రోజుకి అకౌంట్ చూస్తే రాజు కాదు రోడ్డు పైనే ఉన్నా అనిపిస్తుంది. హైదరాబాద్లో వర్షం పడితే నీరు కాదు బ్రో, ట్రాఫిక్ పెరుగుతుంది. టాపిక్స్ మారుతాయి, టెన్షన్లు మారవు. అందుకే నవ్వు మాత్రం ఎప్పుడూ మారనివ్వకండి.